మీకు స్పైసీగా చికెన్ కర్రీ కావాలంటే ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా మీకు మైండే పోతుంది. ముందుగా రోట్లో 10 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టమాటో, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా దంచుకోండి మెత్తగా. చికెన్లో 1 టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, 1 నిమ్మకాయ ఫుల్గా పిండుకొని కొద్దిసేపు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ యొక్క కళాయిని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిసేపు ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుందాం. తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి ఇవంతా మెత్తని పేస్ట్ లాగా దంచుకున్నటువంటి పేస్ట్ని తీసుకొచ్చి దీంట్లో ఈ యొక్క ఆయిల్లో వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు మనం రోట్లో దంచుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, ఇది వేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. మన యొక్క ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉడకనిద్దాం. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్, పావు టీ స్పూన్ పసుపు, అలాగే గోంగూర వేసుకుందాం. గోంగూర వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి మంచిగా మెత్తగా ఉడకనిద్దాం. ఇప్పుడు గోంగూర మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి చికెన్ని ఈ యొక్క కళాయిలో వేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు ఈ యొక్క చికెన్లోకి 1/2 టీ స్పూన్ కారం, అలాగే కొద్దిగా సాల్ట్, మనం రోట్లో పేస్ట్లా పట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని వేసుకొని కొద్దిసేపు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాం. ఫైనల్గా చికెన్ అంతా కూడా ఉడికిన తర్వాత దీంట్లో మనం రోట్లో దంచుకున్నటువంటి చికెన్ మసాలా వేసుకొని మంచిగా కలుపుకుంటే ఎంతో స్పైసీగా ఉండేటువంటి స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. థ్యాంక్ యూ. నిజంగా గుమగుమలు ఆడిపోతుందండి. చికెన్ మాత్రం చాలా చాలా బాగుంది. చూడండి.